మానపాడు తహసీల్దార్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఇక్కడ మానపాడు స్థానికంగా ప్లాట్ల గురించి పేదవాళ్ళు కార్యాలయంకి వచ్చారు. వారికి వాళ్ళ దగ్గర సుమారు 30 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి పట్టా కాగితాలకు సంబంధించి సత్వర న్యాయం చేయమని 2 వారాలుగా ఇక్కడ వస్తున్నారు. వారికి క్షేత్రస్థాయిలో మా గిరిదావర్ గారిని, సర్వేయర్ గారిని పంపించాను. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అప్పుడు ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్లను మన దగ్గర డిపాజిట్ చేశారు. ఆ పట్టా సర్టిఫికెట్లు తర్వాత సర్వేయర్ గారి మ్యాపులు అనుకోండి, చూచాయిగా ఇచ్చిన మ్యాపులు అవన్నీ తీసుకొని నెక్స్ట్ వీక్ అదనపు కలెక్టర్ గారు మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సిబ్బందితో యుక్తంగా, సర్వేయర్తో యుక్తంగా అక్కడికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వాళ్లకు ఏదైతే ఈ పేదలు ఉన్నారో వాళ్లకు తగు న్యాయము జరిగి వాళ్లకు త్వరగా ఆ ప్లాట్లు కేటాయించే దిశగా సత్వర న్యాయం చేస్తానని తెలియదు. ప్లాట్లు మాత్రం 17 మంది సుమారు తీసుకొస్తున్నారు పేపర్లు. కొంతమందికి ఏమో ప్లాట్లు పోగొట్టుకున్నారు. మీకంతా విదితమే. గత పోయిన సంవత్సరము ఈ మండలానికి సంబంధించి రికార్డు రూము పూర్తిగా దగ్ధమైన సందర్భంగా వివరాలు దొరకట్లేదు. మా సిబ్బందిని కలెక్టరేట్కి కానీ అక్కడ ఆర్డీఓ గారికి కానీ వ్యక్తిగతంగా పంపించాను. ఆ ట్రేస్ అవుట్ దిశగా చూస్తున్నాను. ఈ లోపల మనకు అక్కడ అదనపు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం, వీళ్లను నెక్స్ట్ మండే తీసుకెళ్ళి పరిష్కార దిశగా నా శాయశక్తుల ప్రయత్నించి వాళ్ళకి న్యాయం చేయడానికి ట్రై చేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.